బడ్జెట్‌లో అనౌన్స్ చేసిన రైల్వే కారిడార్స్ ఏవైతే 7 రైల్వే కారిడార్స్ ఉన్నాయో, దీనివల్ల ఏమైనా రేట్లు పెరిగే అవకాశాలున్నాయా? ప్లాట్ రేట్లు పెరిగే అవకాశాలున్నాయంటే, ఖచ్చితంగా ప్లాట్‌లకి వాల్యూ పెరిగే అవకాశాలున్నాయి. ఎందుకంటే, ఆ 7 రైల్వే కారిడార్‌లో హైదరాబాద్‌ని బేస్ చేసుకొని హైదరాబాద్, బెంగుళూరు హై స్పీడ్ రైల్వే కారిడార్ గానీ, హైదరాబాద్, చెన్నై హై స్పీడ్ రైల్వే కారిడార్ గానీ, ముంబై సైడ్ వచ్చిన రైల్వే కారిడార్ గానీ, ఇవన్నీ కూడా ఆ చుట్టుపక్కల ఉన్న ఏరియాస్‌ని అంటే టైర్ 2, టైర్ 3 సిటీస్‌ని కనెక్ట్ అవుతూ ఉంటాయి కాబట్టి, ఆ ఏరియాతో పాటు హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో కూడా పెను మార్పులు రాబోతున్నాయి. ఎవరైతే ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్ మధ్యలో ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటారో వాళ్ళకి బెస్ట్ రిటర్న్స్ వచ్చే అవకాశాలున్నాయి. దీంతో పాటు బుల్లెట్ ట్రైన్ ఏదైతే హై స్పీడ్ ట్రైన్ ఏదైతే ఉందో, ఈ కారిడార్స్‌ని ముందుగానే గమనించి ఆ ఏరియాస్‌లో ఇన్వెస్ట్ చేసుకోగలిగితే అది టైర్ 2 సిటీ అయినా, టైర్ 3 సిటీ అయినా, హైదరాబాద్ అయినా కూడా మీకు బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. రిటర్న్స్ కూడా తక్కువ టైంలో మీకు ఎక్కువ వచ్చే అవకాశాలుంటాయి కాబట్టి, ఇలాంటి విషయాల్లో మీకేమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ కాంటాక్ట్ మీ. ఎక్కడెక్కడ గ్రోత్ కారిడార్స్ ఉన్నాయి, రైల్వే కారిడార్స్ ఉన్నాయనేది మీరు అడిగితే నేను 100% ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ టు యూ.